హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ 2 ఆఫ్ అవర్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ సిరీస్. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఇది ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఈ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ యొక్క నీడ్ ఏంటి మనకి అంటే, జనరల్గా మనకి పాలసీ హోల్డర్స్ అంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. లైక్ క్లెయిమ్ కంపెనీ సెటిల్ చేయలేకపోవడము, లేదంటే క్యాన్సిల్ చేయడము, లేదా పాలసీ యొక్క డీటెయిల్స్ ఏమన్నా ఉంటాయి, దానికి తగ్గట్టు మనం తెలుసుకోవాలంటే ఆ పాలసీ సర్వీసింగ్ సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోవడము, ఇలాంటివి కామన్గా పాలసీ హోల్డర్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటికి అన్నిటి కోసం మనం కోర్టు చుట్టూ తిరిగినామంటే మనకి టైం కన్స్యూమ్ ఉంటుంది, చాలా ఖర్చుతో కూడుకున్నది పని కూడా. ఎందుకంటే మనం ఒక లాయర్ని అపాయింట్ చేయాలి, అతనికి ఫీజు కట్టాలి, అఫిడవిట్లు ఫైల్ చేయాలి. ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్కి మనం కోర్టుకి వెళ్ళాలంటే మనకు చాలా కాస్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక స్పెషల్ మెకానిజం టు రిజాల్వ్ దీస్ కంప్లైంట్స్ క్విక్లీ, అంటే త్వరగా ఇలాంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక యూనిక్ పద్ధతిని అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. దాన్ని ఏమంటామంటే ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ స్కీమ్ అంటాము. సో ఈ స్కీమ్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఈ స్కీమ్ను వచ్చేసి ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1998లో డిజైన్ చేసిందండి. ఏ యాక్ట్ ప్రకారం అంటే మన ఇన్సూరెన్స్ అన్నిటికీ మదర్ యాక్ట్ ఉంది కదా, 1938 ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. ఈ యాక్ట్లోని పవర్స్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. లేటర్ ఏంటంటే ఈ స్కీము అదే కాదు, 2017లోను 21లోను 23లోనూ ఇలా చిన్న చిన్న అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటాయి. అసలు ఈ స్కీమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే పాలసీ హోల్డర్కి సంబంధించి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్లైంట్ని సెటిల్ చేయడం కోసం. ఎలా సెటిల్ చేయాలంటే త్రూ అవుట్ ఆఫ్ ద కోర్టు సిస్టమ్, అంటే కోర్టులో కాకుండా బయటనే సెటిల్ చేయడం కోసం అనేది. ఇలా ఎందుకు కోర్టులో ఉన్నప్పుడు మనం బయట సెటిల్ చేయాల్సిన పని ఏంటంటే టు రిజాల్వ్ ద కంప్లైంట్ ఇన్ కాస్ట్ ఎఫెక్టివ్, అంటే తక్కువ ఖర్చు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే అసలు మన అంబడ్స్మెన్ దగ్గర ఫైల్ చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు యాక్చువల్గా, అందుకనే కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఎఫిషియెంట్ అండ్ ఇంపార్షియల్ మేనర్, అంటే మన కంప్లైంట్స్ అనేది నిష్పక్షపాతంగాను చాలా త్వరగాను సెటిల్ చేయడం కోసం ఈ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా. అపాయింట్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ అండి. ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్. ఎలా అపాయింట్ చేస్తుందంటే వీళ్ళకి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుందండి. ఆ సెలక్షన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ సెలక్షన్ కమిటీ ఎవరు హెడ్ చేస్తారంటే మన ఐఆర్డిఏ ఉంది కదా, దాని చైర్మన్ని హెడ్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకి ఎలా క్వశ్చన్స్ అడగచ్చు అంటే హూ అపాయింట్స్ ద ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ అంటే డైరెక్ట్గా కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ అని. అదే హూ చైర్స్ ద సెలక్షన్ కమిటీ ఫర్ అంబడ్స్మెన్ అపాయింట్మెంట్ అంటే చైర్పర్సన్ ఆఫ్ ఐఆర్డిఏ. యాక్చువల్గా అయితే ఇది ఆన్సర్. ఒకవేళ చైర్పర్సన్ ఒకసారి ఉండలేకపోవచ్చు అందుబాటులో. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఐఆర్డిఏ ఆథరైజ్డ్ హోల్ టైమ్ మెంబర్, అంటే చైర్పర్సన్ ఎవరినైతే ఆథరైజ్ చేసి ఉంటుందో ఆ హోల్ టైమ్ మెంబర్ని ఇక్కడ అపాయింట్ చేయడానికి అర్హత ఉన్నట్టు. ఓకేనా. ఎలిజిబిలిటీ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అన్ అంబడ్స్మెన్గా అపాయింట్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఏజ్ అండి. ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి 55 years మినిమం ఉండాలి. నెక్స్ట్ 65 years దాటి ఉండకూడదు, ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండాలి. తర్వాత 2 కండిషన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్లో కానీ సివిల్ సర్వీస్, యూనియన్కి సంబంధించిన సివిల్ సర్వీస్ ఉంది కదా ఐఏఎస్, ఆ పోస్ట్లో ఉండాలి. అదే కాకుండా ఆ పోస్ట్లో ఏ పోస్ట్లో ఉండాలంటే జాయింట్ సెక్రటరీ ఆర్ ఈక్వలెంట్ డిజిగ్నేషన్ ఉన్న పోస్ట్ అయి ఉండాలి. లేదు అంటే వేరే ఫీల్డ్ ఏదైనా సరే, కాకపోతే అతనికి ఏంటి అంటే అట్లీస్ట్ 25 years ఇన్ ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో అతను వర్క్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ సెటిల్ చేసేది ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ కదా. సో అతనికి ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి సో ఇక్కడ 25 years ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా షుడ్ హ్యావ్ హెల్డ్ ఎ పోస్ట్ నాట్ లెస్ దెన్ 1 level బిలో దట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఎ బోర్డ్, అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కంటే కూడా తక్కువ ఉండకూడదు అని. ఓకేనా. ఇక్కడ టర్మ్ అండ్ రీఅపాయింట్మెంట్, ఈ అంబడ్స్మెన్ యొక్క ఎంతకాలం ఉంటాడు అంటే జనరల్గా వచ్చేసి 3 years ఉంటారు. తర్వాత అపాయింట్ చేయొచ్చా అంటే అతను నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్, అంటే మళ్ళీ అపాయింట్ చేయడానికి కుదరదు. ఇంకొకటి మ్యాక్సిమం అతను ఎంతకాలం తన ఏజ్ వచ్చేంత వరకు పనిచేయాలంటే 68 years తనకు వచ్చేంత వరకే పనిచేయాలి. ఓకేనా.
మనకి ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ ని అపాయింట్ చేయడానికి కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ అనేది చూస్ చేసుకుంటుందని చెప్పాం కదండి. సో ఈ కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ అంటే ఏంటి అంటే ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ. అంటే ఏం చేస్తుందంటే ఈ స్కీమ్ ఎంటైర్ని కంట్రోల్ చేసేది అదే. ఆ స్కీమ్కి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉంటాయి లైక్ శాలరీ పే చేయడం కానీ, ఆ ఆఫీస్ సెటప్ చేయడం కానీ, అందులో వర్క్ చేయడం కోసం రిక్రూట్ చేసుకోవడం కానీ, పేపర్ వర్క్ వాటికి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఆర్గనైజ్ చేయడం కోసము కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ అనేది చూసుకుంటుందండి. మొత్తము వచ్చేసా ముందుగా ఇంతకుముందు దీన్ని ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అన్నారు. 2021లో వచ్చేసి కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్గా రీనేమ్ చేశారు. ఓకేనా. ఈ కౌన్సిల్లో మొత్తం ఎంతమంది ఉంటారు అంటే 9 మెంబర్స్ ఉంటారండి ఈ కౌన్సిల్లో. ఈ 9 మెంబర్స్లో ఏంటి అంటే 2 మెంబర్స్ ఏంటంటే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నుంచి వస్తారు. 2 మెంబర్స్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నుంచి వస్తారు. ఓకేనా. 1 రిప్రజెంటేటివ్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి, ఒకరు ఐఆర్డిఏ నుంచి, ఒకరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నెక్స్ట్ చైర్డ్ బై వీళ్ళందరినీ హెడ్ వచ్చేసి ఎవరంటే ఎయిదర్ చైర్మన్ ఆఫ్ ఎల్ఐసి ఆర్ చైర్మన్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళలో ఒక చైర్మన్ ఉంటారు. ఓకేనా. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హెడ్ ఉంటారండి దీనికి కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్కి. ఇది కూడా ఎలా అంటే రొటేషన్ బేసిస్లో ఉంటారు. అంటే ప్రజెంట్ వచ్చేసి ఎల్ఐసి చైర్మన్ ఉన్నారు కదా ఆర్ దొరైస్వామి గారు, అతను దీనికి హెడ్. అతని టర్మ్ ఏంటంటే ఒక 3 years ఉందనుకో. తర్వాత ఏంటంటే నెక్స్ట్ జిప్సా చైర్మన్ ఉంటారు కదా జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించిన చైర్మన్, సో అతను అపాయింట్ అవుతాడు. ఓకేనా. సో ఇది కౌన్సిల్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చేయడం, గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ చేయడం, బడ్జెట్ చూసుకోవడం, జ్యూరిస్డిక్షన్ నీకు ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ ఏ పరిధిలో వర్క్ చేయాలని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ ఆఫీసెస్, వీటి అన్నిటినీ కూడా సూపర్వైజ్ చేసేదే ఈ కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్. నెక్స్ట్ వచ్చేసి వెన్ షుడ్ వీ హ్యావ్ టు అప్రోచ్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్. అంటే ఇప్పుడు మనము ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ ఎందుకు పెట్టారంటే పాలసీ హోల్డర్కి ఏదైనా కంప్లైంట్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా వాటిని రిజాల్వ్ చేయడం కోసం అన్నాం. సరే ఎప్పుడు ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ అప్రోచ్ అవ్వచ్చు అంటే నీకు డైరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ దగ్గరికి వెళ్ళిపోతావా? ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంటో కన్సర్న్ కంపెనీకి తెలియాలి కదా. సో అందుకనేసి ఫస్ట్ యూ హ్యావ్ ఫస్ట్ అప్రోచ్డ్ యువర్ ఇన్సూరెన్స్ కంపెనీ విత్ ద కంప్లైంట్ ఇన్ రైటింగ్, అది కూడా రిటర్న్గా. నువ్వు ఓవరాల్గా చెప్పావంటే నువ్వు చెప్పావని ప్రూఫ్ ఉండదు. ఓకేనా. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ లేదు ఇతను మా దగ్గరకు రాలేదు మాకేం చెప్పలేదని డినై కూడా చేసే ఆప్షన్ ఉంది. అందుకనేసి మనం ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి. అది కూడా ఎలా అంటే త్రూ రైటింగ్, అంటే లెటర్లో రాసి ఇవ్వచ్చు కంప్లైంట్, లేదా ఈమెయిల్లో సెండ్ చేయొచ్చు, ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా అలా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చిన కంప్లైంట్ని ఆ కంపెనీ ఏం చేసిందంటే ఏదో రిజెక్ట్ అన్నా చేసి ఉండాలి, లేదంటే ఆన్సర్ ఇచ్చింది కానీ ఈ ఆన్సర్తో నువ్వు సాటిస్ఫై కాలేదనిపిస్తే అప్పుడైనా అంబడ్స్మెన్ వెళ్ళిండొచ్చు. లేదు అంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కానీ 30 days అయిపోయింది, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, సో అప్పుడైనా సరే నువ్వు అంబడ్స్మెన్ దగ్గరికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఎలాంటి పాలసీల గురించి వెళ్ళొచ్చు కంప్లైంట్ అంటే నువ్వు ఏ పాలసీ అయినా సరే తీసుకున్నావు అంటే అది ఇండివిజువల్ కెపాసిటీలో, అంటే నీ వ్యక్తిగత హోదాలో నువ్వు ఏ పాలసీ అయితే తీసుకున్నావో ఆ పాలసీకి సంబంధించి ప్రతి కంప్లైంట్కి నువ్వు అంబడ్స్మెన్ దగ్గరికి వెళ్ళొచ్చు. అంతేకాకుండా ఇదివరకు ఓన్లీ ఇండివిజువల్ పాలసీస్, అంటే మనం ఇండివిజువల్ ఎవరైతే తీసుకున్నారో వాటిని కవర్ చేశారో, మనకి తర్వాత ఏంటంటే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని, సోల్ ప్రొప్రైటర్ని, మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి కదా వాటి పెద్ద టర్న్ ఓవర్ ఎక్కువ ఉండకుండా అలాంటి కంపెనీస్లో వాళ్ళు ఎవరైనా సరే ఇన్సూరెన్స్ పాలసీ కనుక తీసుకొని ఉంటే వాళ్ళు వెళ్ళచ్చు. కాకపోతే ఎలా తీసుకొని ఉండాలి అంటే వాళ్ళు పర్సనల్ లైన్స్లో పాలసీ తీసుకొని ఉండాలి. అంటే పర్సనల్ లైన్స్లో అంటే ఏంటి మీనింగ్? ఇప్పుడు ఇండివిజువల్ అనే వ్యక్తి తన వ్యక్తిగత హోదాలో తీసేసుకుంటాడు, అది ఓకే. కానీ వీళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్, సోలో ప్రొప్రైటర్, మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి మాత్రం పర్సనల్ లైన్లో అంటే ఏంటంటే దాని మీనింగ్, ఇక్కడ సపోజ్ సోల్ ప్రొప్రైటర్ ఉన్నారు, అతనికి ఒక షాప్ ఉంది, ఆ షాప్కి తను ఇన్సూరెన్స్ తీసుకున్నాడంటే ఆ షాప్ వచ్చేసి తన పర్సనల్ లైన్, అంటే తన పర్సనల్ వర్క్ కోసం తీసుకున్నాడు. కానీ అదే సోల్ ప్రొప్రైటర్ ఏం చేశాడంటే తన కార్గోని వేరే కంట్రీకి పంపిస్తున్నాడు, ఓకేనా, షిప్లో, ఓకేనా, తన గూడ్స్ని. అప్పుడు ఏమైందంటే మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. సో ఇప్పుడు దీని మీద నువ్వు వెళ్ళొచ్చా అంబడ్స్మెన్ కంటే కుదరదు, ఎందుకంటే ఇది కమర్షియల్ ఇన్సూరెన్స్లోకి వచ్చేస్తుంది, ఈ పర్సనల్ లైన్ ఇన్సూరెన్స్ పాలసీ అనరు దీన్ని. సో ఇది చిన్న డిఫరెన్స్ అండి. దానికి పర్సనల్ లైన్ అంటే ఏంటి అంటే
ఓకేనా. నెక్స్ట్ ఎంత వాల్యూ ఉన్న కంప్లైంట్కి వెళ్ళొచ్చు అంటే, నువ్వు ఎంత తీసుకుంటే ₹1,00,00,000 తీసుకుంటే ₹1,00,00,000 కామర్స్‌మెన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంటే లేదండి. మ్యాక్సిమం 50 lakhs వరకే కంప్లైంట్. ఈ 50 lakhsలో కూడా ఏంటి అంటే ఎక్స్‌పెన్సెస్ అనేది కవర్ అయి ఉంటాయి. ఐ మీన్ ఇప్పుడు నీ పాలసీ యొక్క వాల్యూ ఒక 30 lakhs అనుకో, నువ్వు ఒక 2 lakhs ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయనుకో, టోటల్ 32 lakhs కాబట్టి నువ్వు అంబడ్స్‌మెన్ దగ్గరికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఒకవేళ నీ పాలసీ వాల్యూ 50 lakhs ఉంది, ప్లస్ 2 lakhs నువ్వు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నావు అంటే ఖర్చులు పెట్టుకున్నావు కదా అంబడ్స్‌మెన్ చుట్టూ తిరగడానికి, లేదా కంప్లైంట్ ఇవ్వలేదని నువ్వు మానసికంగా సఫర్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి వాటి కోసం నువ్వు ఒక 52 lakhs వరకు క్లెయిమ్ అడగడానికి వెళ్ళావంటే అంబడ్స్‌మెన్ ఏం చేస్తాడంటే రిజెక్ట్ చేస్తాడు నీ కంప్లైంట్. ఎందుకు అంటే ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ప్రతిదాన్ని కలుపుకొని 50 lakhs దాటకూడదు అని. అంటే అంబడ్స్‌మెన్ రీచ్ అవుతున్నావు అంటే నీ టోటల్ కంప్లైంట్ వాల్యూ 50 lakhs ఉండాలి అని దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి అదర్ కండిషన్స్. అవి మాత్రమే కండిషన్స్ అంటే ఇంకేముంటాయంటే, నువ్వు కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వాలంటే వితిన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజెక్షన్ బై ద కంపెనీ. నువ్వు కంపెనీ దగ్గర ఫస్ట్ ఫైల్ చేసి ఉండాలనుకున్నాం కదా కంప్లైంట్. ఆ కంప్లైంట్ కంపెనీ దగ్గర నుంచి నీకు రెస్పాన్స్ వచ్చిన 1 year లోపు, లేదా రిజెక్ట్ చేసిందంటే ఆ రిజెక్షన్ చేసిన 1 year లోపు, లేదా ఎటువంటి రిప్లై 30 days వరకు ఇవ్వకపోతే అప్పుడు వెళ్ళొచ్చు అన్నాగా. ఆ 30 days ఎలాప్స్ అయిపోయిన డేట్ నుంచి 1 year లోపు నువ్వు అంబడ్స్‌మెన్ దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది. తర్వాత వెళ్తే తీసుకోరు అంబడ్స్‌మెన్ అనేది. నెక్స్ట్ నో ప్యారలల్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు అంబడ్స్‌మెన్కి వెళ్ళడానికి ముందు నువ్వు కోర్టులోను, కన్జ్యూమర్ ఫారంలోను, లేదా ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం అని, సో ఎక్కడైనా సరే మనం కంప్లైంట్ ఇచ్చి ఉంటే అలా పెండింగ్ ఉన్నప్పుడు మాత్రం నువ్వు అంబడ్స్‌మెన్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు అంటే నీకు ఆల్రెడీ కంప్లైంట్ రన్ అవుతుంది. సో అక్కడి నుంచి నీకు సొల్యూషన్ ఏమొస్తుందో నీకు తెలీదు. ఏ క్లారిటీ లేకుండా నువ్వు మళ్ళీ అంబడ్స్‌మెన్ దగ్గర ఇంకో కంప్లైంట్ వేస్తే 2 ప్యారలల్‌గా రన్ అవుతూ ఉంటాయి కదా. సో ఫస్ట్ నువ్వు ఎక్కడైతే అక్కడ సెటిల్ చేసుకో. అక్కడ నువ్వు సాటిస్ఫై కాకపోతే నువ్వు అంబడ్స్‌మెన్ దగ్గరికి రా అని. ఓకేనా. నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్. ఈ అంబడ్స్‌మెన్కి ఏంటంటే కొంత లిమిట్ ఉంటుంది. అంటే ఆ లిమిట్ ఏరియాలో వరకే వర్క్ అవుతారండి. సో అందుకనే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనము మన ఏరియాకి సంబంధించిన ఇన్సూరెన్స్ అంబడ్స్‌మెన్ ఎవరో అతని దగ్గరికైనా వెళ్ళొచ్చు, లేదా మనం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే తీసుకున్నామో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పరిధిలో ఉన్న ఇన్సూరెన్స్ అంబడ్స్‌మెన్ దగ్గరికి మాత్రమే వెళ్ళడానికి ఉంటుందండి. మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఇవ్వడానికి లేదు. ఓకేనా. సో ఇక్కడ సపోజ్ మనకి ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాకి తెలంగాణకి అంబడ్స్‌మెన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. మనకి ఇక్కడ మన పాలసీ వచ్చేసి ఢిల్లీలో తీసుకున్నాం అనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పుడు మనం కంప్లైంట్ ఎక్కడ ఇవ్వచ్చు అంటే ఏదర్ హైదరాబాద్ అంబడ్స్‌మెన్ మన రెసిడెన్స్ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ ఇవ్వచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఢిల్లీకి సంబంధించింది కాబట్టి ఢిల్లీలో ఉన్న అంబడ్స్‌మెన్ ఏరియాలోకి వెళ్ళి కూడా మనం కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. సో ఇది అంతేగాని నువ్వు ముంబైలోనో చెన్నైలోనో ఇస్తానంటే కుదరదు. ఎందుకంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ పరిధి కాదు, నీ ఇంటి పరిధి కూడా కాదు. కాబట్టి అక్కడ ఇవ్వడానికి కుదరదు. నెక్స్ట్ వచ్చేసి హౌ టు లాడ్జ్ ఏ కంప్లైంట్. ఇప్పుడు మనం అంబడ్స్‌మెన్కి కంప్లైంట్ ఇవ్వాలంటే తెలుసు, ఓకేనా. కానీ అది ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలంటే రిటర్న్గా ఇవ్వచ్చు. రిటర్న్గా అంటే ఒకవేళ ఒక్కోసారి ఏంటంటే పాలసీ హోల్డర్కి ఇచ్చే పాసిబిలిటీ ఉండదు, లేదా పాలసీ హోల్డర్ చనిపోయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే కంప్లైంట్ కెన్ బి మేడ్ ఎయిదర్ బై ఇన్సూర్డ్ ఒకవేళ అలైవ్ అయి ఉంటే, లేదంటే ఇట్స్ లీగల్ ఇయర్స్ నామినీ ఆర్ అసైనీ ఎదర్ త్రూ. ఎలా ఇవ్వాలి? ఓ రిటర్న్ కంప్లైంట్ డ్యూలీ సైన్డ్ బై దెమ్. అంటే ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళు రిటర్న్గా సైన్ చేసి ఆ కంప్లైంట్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు త్రూ పోస్ట్లో, లేదంటే ఈమెయిల్ ఉంటుంది కదా, అంబడ్స్‌మెన్ యొక్క ఈమెయిల్లోకి వెళ్ళి ఈమెయిల్ సెండ్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి మనకి coins.co.in ఉందండి. అంటే కాయిన్స్ వచ్చేసి ఇది ఎవరిదంటే కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబడ్స్‌మెన్ అని, ఇక్కడ CIO అంటే, నెక్స్ట్ INS అంటే ఇన్సూరెన్స్ అని. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోండి వెబ్సైట్ని www.cioins.co.in అనే ఈ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. సో ఇది 3 మార్గాలు అండి మనం కంప్లైంట్ ఇవ్వడం కోసం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వచ్చు అంటే మన క్లెయిమ్ను రిపీడియేట్ అంటే మన క్లెయిమ్ని ఎదర్ క్యాన్సిల్ చేసేస్తుంటారు. ఐ మీన్ క్యాన్సిల్ అంటే పార్షియల్గా కానీ టోటల్గా కానీ రిజెక్ట్ చేసి ఉండడం. అంటే నీకు 50 lakhs వాల్యూ ఉన్న పాలసీ ఉంది, నీకు 30 lakhs ఇచ్చారు, 20 lakhs సెటిల్ చేయలేదనుకుంటే అది పార్షియల్ అంటారు. లేదా 50 lakhs మొత్తాన్ని రిజెక్ట్ చేస్తే అది టోటల్ రిపడియేషన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ క్లెయిమ్ డిలేస్. ఇప్పుడు క్లెయిమ్ ఉంది కదా, అది సెటిల్ చేయట్లేదు, చాలా టైం తీసుకుంటున్నారు, కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక రీజన్ చెప్పేస్తే ప్రాపర్గా లేకుండా ఆ రీజన్ని ఏం చేస్తున్నారంటే డిలే చేస్తూ పోతున్నారు. సో అలాంటప్పుడు కూడా నువ్వు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ప్రీమియం డిస్ప్యూట్స్. సమ్ టైమ్స్ ఏంటంటే మనకి ప్రీమియం గురించి కొన్ని క్లారిటీస్ ఉంటాయి. ఏంటంటే ఎక్స్ట్రా చార్జ్ చేసేటట్టు కొన్ని లెక్కలు లేకుండా ఏదేదో చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారనిపిస్తే, ఇలాంటప్పుడు కూడా మనం ఏంటంటే
అంబడ్స్మన్ అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ ఇష్యూస్. ఇప్పుడు నువ్వు పాలసీ కట్టేసావు, నీకు పాలసీ కట్టంగానే ఏమవుతుందంటే పాలసీ బాండ్ ఇస్తారు, లేదా రెన్యువల్ చేసాము, లేదా ప్రీమియం చెల్లించాము, దానికి సంబంధించి రిసిప్ట్లు ఏమైనా ఉన్నాయి, అవి ఏమి ఇవ్వలేదంటే సో అలాంటప్పుడు కూడా నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు కొన్ని పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, వాటితో నీకు నచ్చలేదు, ఐ మీన్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా ఉంది, ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా ఉంది, మీ ఇద్దరి మధ్య మిస్ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంది, లేదా కొన్ని టర్మ్స్ ఎలా ఉన్నాయంటే మరీ కాంప్లికేటెడ్గా ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద టైం పాలసీ అనేది వచ్చేలా లేదు నీకు, అలాంటి అన్ఫైర్ టర్మ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు కూడా ఈ పాలసీ టర్మ్స్ అన్ని సరిగ్గా లేదు, వీళ్ళు ఇచ్చిన టర్మ్స్ వల్ల నాకు పాలసీ క్లెయిమ్ అనేది వచ్చే అవకాశమే లేదు అని నీకు అలాంటి ఫీలింగ్ ఏదైనా ఉంది అనిపించి అలాంటప్పుడు కూడా అంబడ్స్మన్ దగ్గరికి వెళ్ళచ్చు. రికమెండేషన్స్ బై ద అంబడ్స్మన్. రికమెండేషన్స్ అంటే సిఫార్సులు అని. జనరల్గా మనము అంబడ్స్మన్ కంప్లైంట్ ఇచ్చాం కదా, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రిజాల్వ్ అవుతుందా అంటే చెప్పలేము, ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద టైం అవ్వకపోవచ్చు, ఓకేనా. సో అందుకనే ఇలాంటి కంప్లైంట్స్ని సెటిల్ చేయడం కోసం ఒక్కోసారి ఎప్పుడైతే మనకి అంబడ్స్మన్కి మీడియేషన్ పద్ధతి అనేది వర్కౌట్ అవ్వదో అలాంటప్పుడు ఏం చేస్తాడంటే తన జడ్జిమెంట్ రికమెండేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ రికమెండేషన్ ఎప్పటిలోపు ఇవ్వాలి అంటే 1 month లోపు. అంటే పాలసీ హోల్డరు ఇన్సూరెన్స్ అంబడ్స్మన్కి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన 1 month లోపు అతను రికమెండేషన్ అనేది ఇవ్వాలి, ఓకేనా. రికమెండేషన్ ఇచ్చాం కదా, ఆ ఇచ్చిన రికమెండేషన్ కాపీస్ తెలియాలి కదా ఇన్సూరెన్స్ కంపెనీకి అండ్ పాలసీ హోల్డర్కి ఇద్దరికి అంబడ్స్మన్ ఏం డిసైడ్ చేసుకున్నాడు అనేసి. సో అందుకనే ఆ రైటింగ్లో దాన్ని 15 days లోపు తన రికమెండేషన్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ రికమెండేషన్స్ ఇచ్చారు కదా, అప్పుడు ఏమవుతుందంటే దాన్ని రికమెండేషన్ని యాక్సెప్ట్ చేయాలి కంప్లైనెంట్ విత్ ఇన్ 15 daysలో, ఓకేనా, ఇన్ రైటింగ్ అది కూడా. ఇఫ్ దే యాక్సెప్ట్ ద కేస్ ఈజ్ సెటిల్డ్ ఇమీడియట్లీ ఆన్ దోస్ టర్మ్స్, ఇఫ్ నాట్ ద ప్రాసెస్ కంటిన్యూస్. అంటే ఇప్పుడు ఇతను రికమెండేషన్ పంపించాడు కదా, ఆ పాలసీ హోల్డర్ అనే అతను యాక్సెప్ట్ చేశాడు అనుకో ఆడికి అయిపోతుంది. యాక్సెప్ట్ కాలేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, ఓకేనా. దాన్నే ఇంటర్మీడియేషన్ ప్రాసెస్ అంటాం కదా. If the dispute is not settled by intermediation process, then the ombudsman will pass the award to the insured which he thinks fair. అంటే ఇప్పుడు మనం ఈ మీడియేషన్ ద్వారా సెటిల్ కాలేదు అనుకుంటే, ఓకేనా, అప్పుడు ఏం చేస్తారు అంటే ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ నాకు నీకు జరిగిన నష్ట ప్రకారము నేను ఎంత అవార్డు ఇస్తే నీకు న్యాయం జరుగుతుంది అని నాకు ఫీలింగ్ ఉంది అనిపించి అంత అవార్డుని ఇచ్చాడు అంటే, ఓకేనా, దాన్ని ఇన్సూరెన్స్ మన పాలసీ హోల్డర్ యాక్సెప్ట్ చేశాడు అనుకో, ఓకే. ఇదేంటంటే జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీకి బైండింగ్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఖచ్చితంగా ఈ అవార్డుని ఫాలో అవ్వాల్సిందే, డినై చేయడానికి ఏమీ లేదు. కానీ పాలసీ హోల్డరు లేదా అంబడ్స్మన్ ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో అది నాకు నచ్చట్లేదు అనుకుంటే తను నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫోరంలోకి, కోర్టులోకి, కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉంటాయిగా వాటికి వెళ్ళి మళ్ళీ ఇంకో కంప్లైంట్ వేసుకోవచ్చు, ఓకేనా. ఇది అవార్డు ప్రాసెస్. అంటే ఫస్ట్ ఏంటంటే అవార్డ్స్ బై అంబడ్స్మన్ అండి. అంటే ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చాం కదా, దానికి రిటర్న్గా మనకి కాంపన్సేషన్ ప్రొవైడ్ చేస్తాడు కదా, దాన్ని అవార్డు అంటాము. సో ఇది మ్యాక్సిమం వచ్చేసి మనం అంబడ్స్మన్ 50 lakhs మించకూడదండి, ఇంక్లూడింగ్ ఎక్స్పెన్సెస్. ఈ అవార్డును కూడా ఎప్పటిలోపు కంప్లీట్ అవ్వాలి అంటే పాలసీ హోల్డర్ అంటే కంప్లైనెంట్ నుంచి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ రిసీవ్ అయినాక ఆ డేట్ నుంచి 3 months లోపు అనేది ఈ అవార్డుని అనేది సెటిల్ చేయాలి. ఈ అవార్డు వచ్చేసి 2 రకాలుగా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందాం కదా. అంబడ్స్మన్ యొక్క రోల్ ఏంటంటే మీడియేషన్, అంటే మధ్యవర్తిత్వం అనేది నిర్వహించి సెటిల్ చేస్తాడు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ నెక్స్ట్ పాలసీ హోల్డర్ యొక్క ఇరువురి డిస్కషన్స్ అని విని సో రికమెండేషన్ ద్వారా సెటిల్ చేస్తాడు, ఓకేనా. ఒకవేళ ఆ రికమెండేషన్ ద్వారా కనుక సెటిల్ అయితే అప్పుడు కంప్లైనెంట్ మస్ట్ సెండ్ రిటర్న్ యాక్సెప్టెన్స్ విత్ ఇన్ 15 days. ఎందుకంటే మీడియేషన్ ద్వారా కంప్లైనెంట్ అంటే పాలసీ హోల్డర్ యాక్సెప్ట్ చేశాడు కదా, సో యాక్సెప్ట్ చేశాను అనే విషయాన్ని మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి రాతపూర్వకంగా 15 daysలో. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఈ రికమెండేషన్ని యాక్సెప్ట్ చేసినే వాళ్ళకి అమౌంట్ అనేది సెటిల్ చేయాలి నెక్స్ట్ 15 daysలో, ఓకేనా. ఒకవేళ ఈ రికమెండేషన్ అంటే మీడియేషన్ ద్వారా సెటిల్ కాలేదంటే అప్పుడు అంబడ్స్మన్ తనకి ఏది అనిపిస్తే ఫెయిర్గా అంత అమౌంట్ని మనం ప్రకటిస్తాడని డిస్కస్ చేసుకున్నాం కదా, అది దాన్ని ఫైనల్ అవార్డు అంటారు. ఇదేంటంటే ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి బైండింగ్ అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని, ఓకేనా. కానీ మన కంప్లైంట్ పాలసీ హోల్డర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని దగ్గర నుంచి సపరేట్ యాక్సెప్టెన్స్ అవసరం లేదు. ఎందుకంటే అసలు మీడియేషన్ ద్వారా సెటిల్ కాలేదు కాబట్టి మనకి ఇక్కడ అవార్డులోకి వెళ్తున్నాం, ఓకే. అవార్డు ఇస్తున్నాడు అంబడ్స్మన్ అంటే అమౌంట్ని వాలంటరీగా ప్రకటిస్తున్నాడు, ఇంత నేను ఇవ్వాలనుకుంటున్నాను అని, ఓకేనా.
సో అలాంటప్పుడు కంప్లైనెంట్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేయకపోతేనే కదా అవార్డు ఇస్తుంది. సో అందుకనే నో సపరేట్ యాక్సెప్టెన్స్ అనేది రిక్వైర్డ్ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్సూరర్ ఏం చేయాలంటే 30 డేస్లో అంబడ్స్మెన్కి నేను ఈ కంప్లై చేస్తున్నాను మీరు ఇచ్చిన అవార్డుని, సో ఈ పాలసీ హోల్డర్కి షెడ్యూల్ చేస్తున్నాను అనే 30 డేస్లో ఈ విషయాన్ని ఇన్ఫామ్ చేయాలి, ప్లస్ షెడ్యూల్ కూడా చేసేసేయాలి 30 డేస్లో. ఇది అవార్డ్స్ బై అంబడ్స్మెన్ అంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రికమెండేషన్కి అవార్డుకి కీ డిస్టింక్షన్ అండి. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఆ ప్రాసెస్లోనే, జస్ట్ మీరు స్టడీ పర్పస్ కోసం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనము ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్ అంబడ్స్మెన్ని విజిట్ చేయాలి అన్నాము, అతను కొన్ని స్పెషల్ జ్యూరిడిక్షన్స్లోనే వర్క్ చేస్తాడు, అక్కడ మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలని డిస్కస్ చేసుకున్నాం కదండి. సో టోటల్గా మన అంబడ్స్మెన్ ఆఫీసెస్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 18 ఉన్నాయండి. అవి ఎలా అంటే మన ఇన్సూరెన్స్ ఎలా డివైడ్ అయిందంటే 5 రీజన్స్గా డివైడ్ అయిందండి. అది మనకి 4 దిక్కులు ఉన్నాయి కదా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఆ 4 వీటిని అన్నిటిని కలుపుకొని మన సెంట్రల్ రీజన్ ఒకటి డిజైన్ చేసుకున్నారు. మొత్తం 5 పరిధుల్లో ఉన్నాయండి. వాటి యొక్క టోటల్ 18 ఆఫీసెస్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ లిస్టుని చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.